2025 మీకు అన్న మరో అన్న ఎలాగైతే సంతోషంగా ఉందో ఆ విధమైన జీవితాలు చూడబోతున్నారు. పాత అన్న ఎప్పుడు అన్నం తినడం మానేసి ఏడ్చుకుంటూ చీకట్లో ఉండిపోయిన అన్న కాదు, సంతోషంతో ముఖం నిండా నవ్వుతూ ఉన్నటువంటి అన్న మీ జీవితాల్లోకి రాబోతుంది. ఎప్పుడు కూడా మనం మీ అడ్రస్ ఏమైనా ఉంటుంది. మీ అడ్రస్ ఉద్యోగి అడ్రస్ అంటే పలానా వీధి, వాళ్ళ హస్బెండ్ పలానా అని చెప్పి అడ్రస్ ఉంటారు. ప్రతి ఒక్కరికి అడ్రస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ రక్త సంబంధాలు బట్టి పోల్చి ఆధార్ కార్డు కానీ లేదా కోటా కార్డు కానీ ఈ లోకంలో ఏదైనా సరే అడ్రస్. కానీ దేవుడు బిడ్డారా, నిజమైన అడ్రస్ ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. అది నిజమైన అడ్రస్. హల్లెలూయా. అది మీరు ఎప్పుడు కలిగి ఉండాలి. మీరు ఎప్పుడు ఆ స్పృహలో మీరు ఉండాలి. యేసుప్రభు ఎప్పుడు అడిగిన ఏమన్నా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి హల్లెలూయా అని ఏ రోజు కూడా మా అమ్మ మా తమ్ముడు అని అనలేదు. హల్లెలూయా. ఆయనకి లోకంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట పరిశుద్ధాత్మలో నేను చేసింది. అచ్చునండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కొసరుకు వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని అదే చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చప్పుడు జరిగించువాడే. ఇదిగో మీ తల్లి మీ సహోదరులు బయట ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహాలు ఉండే కనుక రావడానికి ప్లేస్ లేక వాళ్ళు బయట ఉండిపోయారు. ఉండిపోతే యేసు ప్రభుతో వాళ్ళు వచ్చి చెప్పారు, నీ తల్లి సహోదరులు. హల్లెలూయా. సహోదరులు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపు యాకబు అయ్యాక పుట్టిన వాళ్ళు కొంతమంది అమ్మాయిలు పుట్టారు, కొంతమంది అబ్బాయిలు. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభు కలుద్దామని వస్తే యేసు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా. ఎప్పుడు యేసు ప్రభు ఉండేవాడు తెలుసా? నా తండ్రి. హల్లెలూయా. 12 సంవత్సరాల వయసులో అనుకుంటా నా తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. హల్లెలూయా. నేను పరలోకపు దేవుని కుమారుడిని, నేను పరలోకపు దేవుని కుమారుడిని అన్న స్పృహ ఎప్పుడు ఆయన కలిగి ఉండేవాడు. మీరు కూడా అలా కలిగి ఉండాలి. హల్లెలూయా. మీ అడ్రస్ ఏంటంటే మీ రక్త సంబంధులు ఎవరంటే పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళని కాదు. హల్లెలూయా. మీ రక్త సంబంధులు ఎవరు అంటే యేసుక్రీస్తే నా తండ్రి. హల్లెలూయా. యేసుక్రీస్తే నా రక్త సంబంధి. మీరు అలాగా ఈ భూమి మీద జీవించగలిగితే ఈ లోకంలో బంధాలన్నీ మీకు బలంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ మీ చుట్టూ ఉంటాయి. ఎంతమంది అలాగా జీవించగలరు? నేను ఈ లోక సంబంధం. ఎందుకంటే మీరు చచ్చిపోయారు. మీ అమ్మ నాన్న పుట్టారు కానీ మీరు చచ్చిపోయారు. ఎప్పుడంటే బతికి ఉన్నాం కదా అంటే ఎప్పుడు చచ్చిపోయారు చెప్పండి. బాప్తిస్మం పొందినప్పుడు మీరు సమాధి చేయబడ్డారు. హల్లెలూయా. మీరందరూ ఎవరంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మాత్రమే. హల్లెలూయా. మీ భర్త, మీ భార్య, మీ కూతురు, మీ కొడుకు, మీ అల్లుడు ఇవన్నీ కాదు. మొట్టమొదటి రిలేషన్ ఏంటండి అంటే నా దేవుని కుమారుని కుమార్తె. ఈ ఒక్క రిలేషన్ మీరు స్ట్రాంగ్ గా ఉండండి. హల్లెలూయా. మీకు అసలు ఏ సమస్యలు రాలేదు ఎవరితో కూడా. అసలు ఎవరితో మీ బంధకాలు, ప్రాణ బంధకాలు ఉండకూడదు. వాళ్ళ తర్వాత దేవుడు అన్నట్టు ఎప్పుడు ఉండకూడదు. దేవుడే నా పుణ్యం, దేవుడే నా సంబంధి, దేవుడే నా సంపూర్ణత, దేవుడు బిడ్డని నేను అక్కడి నుంచి వచ్చాను, వాళ్ళని అక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను ఈ లోక సంబంధిని కాదు అన్నటువంటి ఒక స్పృహ
అందుకే ఏసయ్య లోక పాపములను క్షమించడానికి అధికారం నాకు కలదు. హల్లెలూయా. ఆయన వెంటనే నేను చేసేసుకున్నాడు. మీరు ఎప్పుడు ఆ కాన్సెప్ట్స్ అని ఆ స్పృహలో మీరు ఉండండి. నేను ఆయన బిడ్డని, నేను ఆయన బిడ్డని, నేను ఆయన బిడ్డని. హల్లెలూయా. ఆయన కొరకు యేసయ్య ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు. అయితే మరి మన ఫ్యామిలీ ఎవరితో ఉండొద్దండి, ప్రేమగా ఉండొద్దండి అంటే తర్వాత. హల్లెలూయా. ఏదైనా తర్వాత, ఏదైనా తర్వాత. అబ్రహాం ఇస్సాకు ఎక్కువయ్యాడా? ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? 100 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాంకి 100 సంవత్సరాలు అంటే 99 సంవత్సరాలప్పుడే భారీగా ఇచ్చేసాడండి. సంతోషంగా ఇచ్చాడు, ఏడ్చుకుంటే ఇవ్వలేదు, చదువుకుంటే ఇవ్వలేదు. ఒక్క మాట ఆయన సిద్ధరిస్తే తీసుకుని వెళ్ళి కొండ మీద తీసుకుని వెళ్ళి ఆ కట్టెల పైన పడుకోబెట్టేసి కట్టె పొడిచి చంపాడు. ఎందుకో తెలుసు అలా చేయగలిగాడు? ప్రాణం బంధకం లేదు ఆయనకి. హల్లెలూయా. నాకు నీకంట ఏది ఎక్కువ కాదు. తీసుకో తీసుకో, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీకోసం నేను ఏదైనా చేయగలను. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే అది. పూర్ణ వివేకంతో ప్రేమించడం అంటే అలా ఉండాలి. హల్లెలూయా. మనం సెట్ చేసుకోవాలి. ఎటువైపు పరిగెత్తిస్తున్నాను, ఎటువైపు ఏది కావాలని పరిగెడుతున్నాను. మొదటి స్థానం. హల్లెలూయా. దేవుడికి మాత్రమే, దేవుడికి మాత్రమే, దేవుడికి మాత్రమే పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి, పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించాలి. ఈ లోకంలోనికి ఏది ఎక్కువ కనపడదు. అన్నా అసలు ఆ పిల్లోడిని పాలు విడిచే పిల్లోడు ఇంకా చిన్నవాడుగా ఉన్నాడని ఎత్తుకున్నదని అక్కడ రాసింది. అన్న 10 సంవత్సరాలు అయ్యి ఉండాలని, అంతవరకు పాలించి ఉండాలని అనుకుని మీరు అనుకున్నా సరే, ఇంకా ఎత్తుకునే వయసు తీసుకుని వెళ్ళి యెహోవా సన్నిధిలో ఇచ్చి హృదయం నిండా సంతోషంతో తిరిగి వచ్చింది. ఎందుకంటే పిల్లోడు కంట దేవుడు ఆ వ్యక్తికి, దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి ఆమెకి ముఖ్యం. అది ఆమె నెరవేర్చింది. ఎటువైపు పరిస్థితి, ఎటువైపు పరుగులు పెట్టదు. నేను ఆయన కుమారుడు. అందుకే యేసు ప్రభువు ఏదంటే అది జరిగేది. హల్లెలూయా. నోట్తో ఏది పలికితే జరిగేది. కానీ ఎప్పుడు ఆ స్పృహలో ఉండేవాడు ఆయన. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ఒక సంబంధం. నీవు రాజువా? వీళ్ళందరూ చెప్తున్నారు నువ్వు రాజువా? నేను రాజుని, లోక సంబంధి రాజుని కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు అదే కాన్సెప్ట్. ఇలా అంటాడు, నేను మాట్లాడమేంటి, నేను వదిలేయడానికి నాకు అధికారం ఉంది తెలుసా? నీకు శిక్ష వేయకుండా వదిలేయడానికి నాకు అధికారం ఉంది తెలుసా అంటే, పైనుండి ఇవ్వబడితేనే నీకు ఉంటుంది అధికారం. నా తండ్రి అనుమతిస్తేనే నీకు ఉంటుంది అధికారం. నువ్వెవడు నాకు శిక్ష వేయడానికి? హల్లెలూయా. నా తండ్రి ఇది ఈ టైంలో ఈ విధంగా నీ ముందు నిలబడమని చెప్పాడు కనుక నేను నిలబడ్డా. హల్లెలూయా. నేను నన్ను ఎవ్వరు కూడా శిక్షించలేదు. పైనుండి నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఇది నా తండ్రి చిత్తం. ఈ గిన్నెలోకి తాగమని నా తండ్రి నాకు చెప్పాడు. పుట్టబోయేవారు భూమి ఉన్నంత వరకు ఎంతమంది పుట్టాలి? అందరూ సర్వలోక పాపములను మోసుకొని పోయి దేవుని సాధ్యమా? చేయబోయే పాపాలు, చేసే పాపాలు, చేస్తున్న పాపాలన్నిటినీ కూడా గిన్నెలో నుంచి తాగే పరిస్థితి వస్తాయి. అన్నాడు తండ్రి, నీ చిత్తమైతే నేను ఎవరిని తొలగించుకుని అయినను నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక అని ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ భయంకరమైన శ్రమ అనే కొలిమిలో యేసయ్య తండ్రిని అంతగా కనెక్ట్ అయ్యాడు. నేను చెప్తున్న మాటలు నా మాటలు కాదనేవాడైనా తండ్రి ఎప్పుడు ఆయన జన సమూహంలో ఎంత ఉంటే ఆయన అందరినీ వదిలించుకొని ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయి చాలాసేపు అయిపోయింది నా తండ్రితో, నేను మీతో ఉన్నాను, నేను చాలాసేపు అయిపోయింది, నేను నా తండ్రితో ఉండాలి, మీతో ఉండిపోయాను, మీకు సమయం అంతా ఇచ్చేసాను, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి
కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ప్రేమగా ఉన్న దాంపత్యంలో ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎలాగ ఎదురు చూస్తారో అలాగే యేసు ప్రభువారు ఎదురు చూసేవారు తండ్రి కోసం. ఆయన ఎప్పటికప్పుడు ఏకాంతముగా ఆయన ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయి తండ్రిని ప్రేమిస్తూ తండ్రిని ఆరాధిస్తూ ప్రాంతంలోకి వెళ్ళారంటే ఏదో కిరణ లిస్ట్ చెప్పడానికి కాదు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ మనిషి ఈ సమస్య ఈ మనిషి సమస్య కాదు. హల్లెలూయా. ఆయనతో గడపడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రేమించడానికి, అయ్యా ఇంకేం చేయాలి నేను నీకోసం, అయ్యా నేను ఇంకేం చేయాలి నీకోసం అని ప్రతి రోజు ఆయన చిత్తమును చేసేవాడిగా ఆయన జీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఆయనకు సంబంధించిన ఎవరు భార్యవో పిల్లలకి తల్లివో కాదు. నిజమే, అది నిజమే. కానీ నిజం అసలైన సత్యం ఏంటంటే నువ్వు ఆయనకి సంబంధించిన ద్రాక్ష వలెలో తీగ ఎలాగైతే అంటు కట్టబడి ఉంటుందో, ఎప్పుడైనా సరే ఒక పెద్ద పెద్ద చెట్లలోని ఆ పాలు ఎలా ఉంటాయంటే ఎంత లావు ఒకదానికొకటి చుట్టుకొని ఉంటాయి కదా. మనం టీవీలో చూసాం. ఆ చుట్టుకొని పెన వేసుకుని గట్టిగా అయిపోతాయి, పెద్ద తాడులాగా ఎంత లావు అయిపోతాయి రెండు కలిసిపోయి. అలా ఉండాలనిపించింది నాకు. హల్లెలూయా. అలాంటి రీతిలో దేవుడితో మనం పెన వేసుకుని ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మీరు ఆప్షన్ ఇస్తారండి. సరే ఈ టైంకి వస్తారులే, ఈ పని అయిపోయి వస్తారులే, అది చూసుకొని వస్తారు, ఇది చూసుకొని వస్తారని ఎంతమంది దేవుడికి అలాంటి నిర్లక్ష్యమైన సమయం ఇస్తారు. ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు పరిగెడతామా? హల్లెలూయా. హల్లెలూయా. పరిగెత్తి వెళ్ళిపోయి ఆయన గదిలో ఆయనతో సంభాషించి మధురం చూడాలని ఆతపనే మధురం ప్రగతికి పరుగే మధురం చూడాలని ఆతపనే మధురం నిన్ను కలిసాకనా మోమున వెలిగే చిరునవ్వే మధురం నిన్ను కలిసాకనా మోమున వెలిగే చిరునవ్వే మధురం 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 నీ నాటిడంత మధురం 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 నీ సాటిడంత మధురం నీ సాటిడంత మధురం నీ సాటిడంత మధురం నాతో నీవు నీతో నేను కలిసిపోయిన సమయం మధురం మధురం నాతో నీవు నీతో నేను ఏకమైన వేళ మధురం మధురం. నీ కామెంట్స్ చేస్తున్నారో ఎంత మంచి కామెంట్స్. మీరు కామెంట్స్ ఓకే చేయకండి, నాకు నచ్చదు. అభిషిక్తులు అంటే చాలా ఎగతాలుగా ఉంది చాలా మందికి. ప్రసన్న బెన్నర్ అద్భుతమైనటువంటి అభిషిక్తురాలు, ప్రేమికురాలు, దేవుడికి ఓపెన్ గా ఉంటుంది అన్నమాట. ఓపెన్ గా ఒకరి స్వభావం ఒకలా ఓపెన్ గా మాట్లాడతారు. హల్లెలూయా. మనము ఎప్పుడు ఎవరికి తీర్పు తెచ్చకూడదు, మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదు. అది ఎంత వాళ్ళైనా మనకు అనవసరం. హల్లెలూయా. మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను వాక్యంలోకి వెళ్ళలేదు, వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. చనిపోయిన వారి సహోదరుడైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చాలా హల్లెలూయా. యేసు రాయి తీసివేయండి అని చెప్పిండు.
సహోదరి మార్త వచ్చి, ప్రభా చనిపోయి 4 రోజులైంది, ఇప్పటికీ అతను కంపు కొడతాడు, కంపు వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అడ్డుకుంటుంది. ఆయన చేసే కార్యాన్ని అడ్డుకుంటుంది. గ్రహించలేనటువంటి మనుషులు దేవుడు ఏమి చేయగలరా అని గ్రహింపు లేనటువంటి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళకు వాళ్ళే ఆ ప్రార్థనకి వాళ్ళకు వాళ్ళే అడ్డురాయిగా ఉంటారు. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడని నీవు నమ్మితే హల్లెలూయా నీవు ఆ కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. హృదయమందు విశ్వాసించి నోటితో నీవు పలికితే అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అది ఏదైనా సరే హృదయంలో నువ్వు గట్టిగా నమ్మి నోటితో ఇది జరుగుతుందని నువ్వు పలికి ప్రార్థన చేస్తూ ఉంటే అది ఏదైనా నీ జీవితంలో జరిగిపోతుంది. హల్లెలూయా. దేవుడు నామము తక్కువ చేయొద్దు. మాట్లాడుతుంది ఏంటంటే కంపోస్తులయ్యా, రాయితీ మంట ఏంటయ్యా, బ్రతుకున్నప్పుడు నేను పిలిచాను కదా, నువ్వు రాలేదు, ఇప్పుడు చచ్చిపోయి 4 రోజులు అవుతుంది. ఇదంతా మనిషి జ్ఞానం, మనిషి ఆలోచన, మనిషి దేవుడితో చెప్తున్నటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన మారాలి. దేవుడికే మనము సలహా ఇచ్చేటువంటి ప్రార్థనలు మనము మానేయాలి. నువ్వేం చేయగలవయ్యా, ఇంకేం జరుగుతుంది, ఇంకేమవుతుంది నా జీవితంలో? నో 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 నో. హల్లెలూయా. నువ్వు ఏదైనా చేయగలవయ్యా, ఏదైనా చేయగలవయ్యా. రాత్రికి రాత్రి నా జీవితంలో ఏదైనా నువ్వు చేయగలవయ్యా. హల్లెలూయా. అయ్యండి మోనాలిసా చూస్తారు కదా, ఎవరు చూడకుండా రాత్రికి రాత్రి ఫేమస్ అయింది. డైరెక్టర్లు అందరూ పిలిచేసి నువ్వు సినిమా హీరోయిన్ అవుతావని పిలుస్తున్నారు. అయ్యో, ఒక నార్మల్ ఒక మంచి కళ్ళు, అందమైన కళ్ళు కలిగి ఉన్న ఆమెకి అంత ఆఫర్ వస్తే నువ్వు దేవుడి కుమారుడివి, దేవుడి కుమార్తెవి. హల్లెలూయా. నీకు ఎంత మంచి ఆఫర్ దేవుడు ఇస్తాడండి, నీకు ఎంత గొప్ప ఆఫర్ దేవుడు ఇస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు నా బ్రతికింత అని ఎప్పుడు అనుకోవద్దు. నీ దేవుడు మార్చగలడు. హల్లెలూయా. మా అత్త ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? కంపు కొట్టేస్తాడయ్యా, 4 రోజులు అయిపోయిందయ్యా, ముందే నీకు లెక్క రాసి పంపించామయ్యా, నువ్వు రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇప్పుడు వచ్చిన ఏం లాభం, ఇంకేం మా జీవితంలో ఉంది, అంతా అయిపోయింది అన్నట్టుగా ఆమె బిహేవియర్ ఉంది. అనేసి ఏమన్నాడు తెలుసా? మా అత్త హల్లెలూయా, నీవు నమ్మితే అద్భుతం చూడబోతున్నావు. నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియట్లేదు. మా అత్త, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నీకు గ్రహింపు రావటం లేదు. అది గ్రహించినట్లుగా దేవుడిని మనం అడగాలి. హల్లెలూయా. ఏదైనా నీ జీవితంలో నీ దేవుడు చేయగలడు. రాళ్ళ వల్ల అబ్రహాము పిల్లలు పుట్టించగలడండి. ఎక్కడి నుంచి? రాళ్ళ నుంచి ఎలా వస్తాయండి? ఒక స్త్రీ ఉండాలా, ఒక పురుషుడు ఉండాలా, వాళ్ళ ఏకం అవ్వాలా, వాళ్ళ వయసు రావాలా? రాళ్ళలో నుంచి దేవుడు పిల్లల్ని పుట్టించగలని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. ఈ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. 7 సెంట్లు స్థలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మన మందిరము ఎందుకంటే యెహోవా ఈరే అంటే ఇక్కడ అన్ని ఫ్రీగా వచ్చాయి, అన్ని ఫ్రీగా వచ్చాయి. ఎవ్వరు కూడా దేనికి కష్టపడలేదు. నేను అసలు కష్టపడలేదు. నేను మాట పైకి వచ్చేసే అంతే. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. మన పాస్టర్ మీటింగ్ ఒక సేవకుడు చెప్పి 7 సెంట్లు స్థలం దెబోరాలాగా వాడబడబోతున్నాడు. హల్లెలూయా. దెబోరా ఏంటో తెలుసా? ఒక ప్రవక్తని, దేశానికి ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రవక్తని. హల్లెలూయా. ఆ టైంలో మగవాళ్ళు ఎవరు పనికిరాలేదు. ఆ ఒక్కతే లేచిన విశ్వాసంతో హల్లెలూయా ఈ ప్రాంతంకు దేవుడి దెబోరాను పంపించాడు. ఆయన అంటున్నాడు, ఆయన వేరక నుంచి వచ్చిన వ్యక్తే, మీరు వచ్చి కుర్చీలో కూర్చుంటే దేవుడు నాకు చెప్తాడు, దెబోరా 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 అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధాన్ని మాన్పేటువంటి దెబోరా, దేశ పరిస్థితులు మార్చే దెబోరా. హల్లెలూయా. దేవుడి స్వరాన్ని వినిపింపచేసే దెబోరా ఇక్కడ ఉన్నది. దేవుడు ఇక్కడ 7 సెంట్లు స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. మన మధ్యలో అద్భుతంగా ఉండదు. షాప్ నెట్ వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఏంటి ఎలా ఉంది, ఎంత భయంకరంగా. హల్లెలూయా. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఆశీర్వాదం. మీ కళ్ళు చూస్తున్నాయి, మీ చెవులు కూడా వింటున్నాయి. మీరు గ్రహించండి, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, మాట్లాడే ప్రార్థనలు వద్దండి.
శవము ఒక్క మాట విడుదలైంది. ఏంటా మాట తెలుసా? చూడండి 11:25 చూడండి. పునరుత్థానము నేనే, జీవము నేనే. దేవుడు ఏమయ్యాడో తెలుసా? జీవము. మాట ఏమన్నదంటే పునరుత్థానంలో పరలోకానికి మేము వెళ్ళిపోతామని నమ్ముతారు, కానీ ఈ లోకంలో ఒక పరలోక ఆశీర్వాదం, ఒక అనుభవం మీ జీవితంలో వస్తుందని చెప్తున్నాము. చచ్చిపోతే పరలోకం వెళ్తాను, ఎందుకంటే మీరు వేసాను ఇప్పుడు నా నమ్మకం ప్రతి ఒక్కరు. ఈ లోకంలో ఇప్పుడే నువ్వు పరలోకాన్ని అనుభవించే ఆశీర్వాదం. లోపల అన్ని కష్టాలు, అన్ని కన్నీళ్ళు, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే, కానీ పరలోకానికి వెళ్ళిపోతామంటే హల్లెలూయా. ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలు. అబ్రహాం గారు అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాలు ఆశీర్వాదం కావాలి. కొన్ని బాగున్నాయి కానీ ఒక్క విషయమేనండి వద్దు. ఆ ఒక్క విషయం పట్టుకోండి, ఆ ఒక్క విషయం పట్టుకోండి. హల్లెలూయా. పర్లేదు, ఇవన్నీ పర్లేదు, నేను ఒక్కడేనండి, ఆ ఒక్కడే మీరు పట్టుకోండి. దేవా ఇది నా జీవితంలో హల్లెలూయా. మీరు కోసాడితే, మీరు చేయాల్సినంత ప్రార్థన మీరు చేస్తే ఎన్ని సంవత్సరాలు అన్న చెల్లింది తన జీవితంలో? ఆ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు మీరు దాటిస్తారు? మీది ఆలస్యం, దేవుడిది కాదు. హల్లెలూయా. ఆయన లక్ష్యంలో నేరకున్నట్లు ఆయన హస్తము కొలచ కాదు, విను నేరకున్నట్లు ఆయన చెవులు చూడకపోలేదు. హల్లెలూయా. చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కళ్ళు నిర్మించిన వాడు కానకుండా ఉంటాడు. వాక్యం చెప్తుంది. నీ కళ్ళకి ఎంత బాగుంటుంది? కొంచెం దూరమే చూడగలరు. నీ చెవులకి ఎంత వినికిడి ఉంటుంది? కొంచెం దూరమే. కానీ సర్వలోకములో చేసే ప్రార్థన, సర్వలోకానికి కావాల్సిన ప్రతిదీ కూడా చూడగలడు, ఇవ్వగలడు నీ దేవుడు. కొడుకునగా పడేసిందట. ఈ పిల్లడు దాహం పేగుల పట్టుకుని కొట్టుకుంటున్నాడు అక్కడ. ఆ పసిపిల్లడి చావు నేను చూడలేను, దూరం వెళ్ళిపోయి కూర్చుందట. ఏం చేయలేని నిస్సహాయం, భయంకరమైన పరిస్థితి ఒక తల్లికి ఏర్పడింది. మనం చచ్చిపోయిన పద్ధతి మన ముందు మన పిల్లలు అలా అయితే అది భయంకర నరక యాతన. నిస్సహాయంగా అక్కడ ఏడుస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. చూసాడు. అందుకంటే అన్న చూచుచున్న దేవుడు అయ్యాడు, చూచుచున్న దేవుడు అయ్యాడు. పేరు పెట్టింది. బిరుదులు ఎందుకు వస్తాయి? బిరుదులు దేవుడికి ఎందుకు ఇస్తారు తెలుసా? ఆ జీవితంలో ఆయన అనుభవం అవుతుంది కనుక. నీ జీవితంలో కూడా అనుభవించి ఆయన స్తుతించు. అనుభవపూర్వకంగా రుచితో మహిమపరచండి ఆయన్ని. హల్లెలూయా. ఇది బైబిల్లో ఉన్న దేవుడి కాదు, నీ సొంతగా ఆయన అనుభవించు. నీ కన్నీళ్లు ఆనంద నాట్యములుగా మార్చే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. నీ ఒక్క దినములను సమాప్తము చేసేటువంటి దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నేనెవరో నీకు తెలియడం లేదా? జీవము నేనే, పునరుత్థానంలో లేపేవాడిని నేనే, ఇప్పుడు బ్రతికించగలిగిన వాడిని నేనే. జీవం సేవిస్తున్న దేవుడు ఏమైనా ఒక మాట పలికితే చాలండి. హల్లెలూయా. ఎక్కడో పాతాళంలో కట్టిపోయాడు. ఈ మాట మొన్న చాలాసార్లు చెప్పాను, మళ్ళా ఎక్కడో పాతాళంలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు అంటాడు. బాడీ అక్కడే ఉంటుంది కానీ చనిపోయాడు. ఎక్కడ పోయాడు? పాతాళం. యేసుప్రభు రాకముందు పాతాళం ఉండేది భూమి మీద. చనిపోయే వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉండేవారు. బతుకున్న వాళ్ళు ఒక ప్లేస్, అదే ఏసై నమ్మలేని వాళ్ళకి ఒక ప్లేస్, ఏసై నమ్మిన వాళ్ళకి ఒక ప్లేస్, పాతాళం. హల్లెలూయా. అందుకే సమూయేలు గ్రంథంలో సౌలు ఆ యొక్క కోత వైద్యురాల దగ్గరికి వచ్చి నాకు సమూయేలు కావాలని అడిగితే సమూయేలుని పిలుచుకొని వచ్చింది. హల్లెలూయా. ఎక్కడో పరలోకంలో ఉంటే తీసుకొని రాలేదు, పాతాళంలో ఉన్నాడు కనుక తీసుకొని వచ్చింది, మాట్లాడించింది. హల్లెలూయా. శుద్ధుని దెయ్యం ఎలా తీసుకొచ్చింది అనుకునేదండి నాకు అర్థం కాదు. హల్లెలూయా. అందుకే ఆయన యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత పరిశుద్ధ ఆత్మలన్నీ కూడా లేచి అనేకులకి కనబడి
మంచి జీవితం జీవించి దేవుడు మహిమకరంగా జీవించాలి. ఐశ్వర్యంగా కూడా మీరు ఉండాలండి, ఆరోగ్యం కూడా మనం ఉండాలండి. నాకు ఏ వాక్యం గుర్తొచ్చిందంటే, సౌలు సువార్త ప్రకటిస్తుంటే ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తుంటే మధ్యలో వచ్చి ఆ దేవుడు మాటలు వింటావే మధ్యలో ఉంటుంటే, అప్పుడు పౌలు ఏమన్నాడంటే, నువ్వు గుడ్డివాడిగా అయిపోతావు అన్నాడు. గుడ్డోడు ఏమి కనుక్కుంటున్నాడు. దేవుడు సేవకుల నోటికి కట్టుటకు అధికారం ఉంది, చెప్పించడానికి కూడా అధికారం ఉంది. హల్లెలూయా. ఏదైనా అధికారం ఉంది. ప్రేమించాలి ప్రేమించాలి ఎన్నిసార్లు అండి, ఎంతమందిని ఈరోజు ఆ దేవుడు బిడ్డలు అవమానపరుస్తున్నారు, సేవకులు దేవుడిని అవమానపరుస్తున్నారు, భయంకరంగా దేవుడిని అవమానపరుస్తున్నారు. ఎందుకో మనకు తెలియదు. ఎప్పుడు లేదు ఈరోజు కూర్చొని ఆడు కళ్ళు గుడ్డైపోవాలని ప్రార్థన చేశారు. హల్లెలూయా హల్లెలూయా. మనం కాని పలికి ఏదైనా పలకాలి, మన నోటితో చెప్పాలి. హల్లెలూయా. కృప ఎంతవరకు నువ్వు ఇచ్చేవేమో ప్రభా, నేను కృపను క్లోజ్ చేస్తున్నానని చెప్పి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పెట్టాలి, మన దేవుడు ఆశ్చర్యకరుడు, జీవము గల దేవుడు. కుళ్ళిపోయి కళ్ళు కుళ్ళిపోయి మొత్తం బాడీ అంతా కుళ్ళిపోయి కప్పొచ్చినది ఒక్కసారి పిలిస్తే లాజరు అంటే మృతుల లోకంలో ఉన్న లాజరు ఆత్మ ఆయన శరీరంలోకి వచ్చి ప్రతి అవయవాలు బ్రతికిపోయి ఆయన దగ్గర వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే జీవం ఆయన జీవము కలిగిన దేవుడు ఎక్కడంటే నీ హృదయంలో నుంచి నీ నాలుగులో నుంచి మాట్లాడమంటున్నాడు. జీవం కలగండి. జీవం ఆయన పునరుత్థానము నేనే, జీవము నేనే. ఒక మంచి మాట ఇస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును చాలా గర్భములు మృతుతుల్యమైనట్టును ఆలోచించెను గాని. హల్లెలూయా. అందుకే అబ్రహాం అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆలోచనలు ఎవరికి రాలేదు. ఇంకేం జరుగుతుంది? వార్త కూడా వచ్చింది కదా, కంపు కొట్టేస్తుంది. మీకు మంచి మాట చెప్తాను ఏంటంటే, ఎవరి శరీరంలో అయినా కొన్ని అవయవాలు మొత్తం అయిపోతాయి. మీరు జీవాన్ని పలకండి. హల్లెలూయా. మీకు పరిశుద్ధాత్ముడు ఈ రోజు ఈ మాట నేర్పించమన్నారు. మీరు పలకండి, జీవాన్ని పలకండి. అప్పటికి అబ్రహాం శరీరము మృతతుల్యమైపోయింది. బతికే ఉన్నాడు కదా, ఎందుకు మృతతుల్యమైంది? హల్లెలూయా. ఆయన బాడీ పిల్లల్ని కనిపించేటువంటి సిస్టమ్ మృతతుల్యమైంది. అవుతుందా? మీకు అన్ని మంచిగా పెంచిన పిల్లల్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా, మంచిగా. కొన్ని సంవత్సరాలు ముసలైపోతున్న కొన్ని అవయవాలు ఏమవుతాయి, మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా విశ్వాసంలో ప్రార్థనలో అన్నింటిలో మనం ఉంటే మన 180 సంవత్సరాలు కూడా బలంగానే ఉంటాం, ఆరోగ్యంగానే ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయుష్ మనకి ఎంత ఇచ్చాడు? 180 సంవత్సరాలు. హల్లెలూయా. ఈరోజు అందరూ ఎవరు చెప్పినా 60 వాళ్ళు ఎలా చూస్తారంటే, వాళ్ళు 70 అయింది కదండి, 60 అయింది కదండి, ఇంకేం బ్రతికేస్తారు? కాదు కాదు, మీరు అది గిరెట్ అయిపోయింది. మైండ్ 120 సంవత్సరాలు మీ పిల్లల్ని మీరు చూడాలి. హల్లెలూయా. మీ నవ్వు నోటి నిండా చిరునవ్వుతో ఈ లోకంలో ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. ఆడెవడ అమ్మవారి దగ్గరికి వచ్చి మాట్లాడారు, ఆడకి ఏ సంబంధం లేదు, నీ సంతోషాన్ని ముట్టడానికి ఆయనకి ఏ దమ్ము లేదు. హల్లెలూయా. దేవుడు అట్టి రీతిలో దేవుడిని ఆశీర్వదించాడు. మొత్తం తుల్యమైనట్టు అన్నమాట. మళ్ళా చదవండి. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు చాలా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించారు కానీ. గర్భము కనే గర్భం మృతమైపోయింది. ఎందుకంటే స్త్రీకి ఆ పిల్లల్ని కనేటువంటి సిస్టమ్, కొంతమంది గర్భసంచి తీసేసారండి, అంటే ఆ సిస్టమ్ అంతా పోయింది. అలాగా ఆమె చచ్చిపోయింది. గర్భంలో ఆ యొక్క పరిస్థితి పోయింది, చచ్చిపోయింది. అంటే బ్రతికి ఉంటుండగా కొంతమంది జీవితాల్లో పారాలసిస్ ఉన్నాం, లేదంటే పుట్టుతనం ఉన్నాం, అంటే కళ్ళు కనిపించదంటే అర్థం ఏంటి? చచ్చిపోయారు. 2 అవయవాలు
బ్రతికున్నారు, మనిషి బ్రతికంగా చచ్చిపోయింది. నోరు పడిపోయిందండి, నాలుగు రావట్లేదు, మాటలు రావట్లేదు. ఏంటంటే అక్కడ నాలుగు ఏమైంది, చచ్చింది. అవయవాలు అన్ని మనిషి అంతా బతికి ఉన్నాడు కానీ కొన్ని అవయవాలు చచ్చిపోయింది. దాన్ని ఏమని పలకాలి? హల్లెలూయా. మీరు పలకాలి. హల్లెలూయా. మీరేమని పలకాలి అంటే జీవము కలుగును గాక. యేసు నామములో బ్రతుకున్నట్లుగా ఆజ్ఞాపిస్తున్నానని మీరు పలకండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే పలుకుతారో ఆ అవయవాలు బ్రతకడం మొదలు పెడతాయి, వారి శరీరాలు బ్రతకడం మొదలు పెడతాయి. లాజరు బయటకు వచ్చినట్టు వాళ్ళ అవయవాలన్నీ కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, సమస్తము కూడా బ్రతకడం మొదలు పెడతాయి. అందరి జీవం కలిగి ఉండును గాక. ఇది దేవుని జీవం. హల్లెలూయా. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జీవం, జీవాహారము నేనే. హల్లెలూయా. ఆయన జీవం. యేసయ్య ఎవరండి? మాటకి ఎలా కనిపిస్తున్నాడు? మీకు ఎలా కనిపిస్తున్నాడు? హల్లెలూయా. నాకు ఎలా కనిపిస్తున్నాడు? ఖచ్చితంగా ఆ పరిస్థితిని మార్చగలవాడు. కానీ అబ్రహాం అంటే కానీ ఆలోచించను, కానీ మనిషికి ఆలోచన రావాలి. మహామేధావులు ఆలోచించే విషయం. హల్లెలూయా. ఆలోచించను కానీ వాగ్దానం చేసిన నాకు ఒక మాట చెప్పిన వాడు ఎవరు అంటే జీవము గలవాడు. మాట ఎవరు విడుదల చేశాడు? జీవము గలవాడు విడుదల చేశాడు. ఆ జీవం ఏమైందంటే మృతమైపోయిన ఈ గర్భాన్ని బాగు చేసేసింది, మృతమైపోయిన ఆయన శరీరాన్ని బాగు చేసేసింది, వారిద్దరిని యవ్వనస్తులుగా చేసేసింది, వాళ్ళిద్దరూ మళ్ళా పిల్లల కనే సిస్టమ్ అంతా కూడా ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే సిస్టమ్ పని చేయట్లేదండి, ఏదో ఓపెన్ అవ్వట్లేదు. ఇది మొత్తం ఏమైందంటే పిల్లలకి అనే సిస్టమ్ అంతా బ్రతికి ఓపెన్ అయిపోయింది. అందరూ ముసలామికి కొడుకుని చూసి నవ్వుతున్నారంట. చాలా మంది దేవుడు పేరు పెట్టాడు కానీ ఈమె మటుకు శారాన్ని పేరు పెట్టాడు. చాలా మంది దేవుడి దగ్గర వచ్చి ఈ పేరు మార్చండి మార్చేస్తుంది, కానీ ఈమె మటుకు శారమ్మ పేరు. ఇస్సా కంటే నవ్వు. హల్లెలూయా. నవ్వు కలగ చేసేది, నీ జీవితంలో నవ్వు కలగ చేసేది. నువ్వు సేవిస్తున్న దేవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీకు ఉంటుంది, నువ్వు నమ్మిన దాన్ని బట్టి నీకు ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆ సిస్టమ్ అంతటినీ మంచి హెబ్రీ పట్టణం ఒకసారి ఆ మాట చూద్దాం. 11 హెబ్రీ పట్టణం మాట చూపిస్తాను. హెబ్రీ 11. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక వయసు గతించిపోయిన గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి హల్లెలూయా సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలె సంతానము కలిగెను. ఆ మృతతుల్యమైన గర్భంలో చేత లెక్కించలేని సంఖ్యను దేవుడు తీసుకొచ్చాడంట. ఈ దేవుడు ఎంత గొప్పవాడు. ఆ ఇసుక ఆ మృతతుల్యమైన బాడీ, ఆ గర్భం, ఆ శరీరం, ఆయన శరీరం మృతతుల్యము, ఆయన గర్భం మృతతుల్యం. కానీ లెక్కించలేని ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరం అనే ఇసుక లాంటి ఒక గొప్ప సంతానాన్ని దేవుడు తీసుకొచ్చాడట. హల్లెలూయా. చేతనైతే లెక్క పెట్టు. దేవుడు స్తుతించండి. ఎప్పుడో సినిమాలో చూపిస్తాను ఇసుక ఎంత ఇసుక తీసుకొచ్చి ఆయన లెక్క పెట్టిన లెక్క పెట్టి మీకు మధ్యలోకి వచ్చి నిమిషాలు వస్తుందని చెప్పండి. ఇసుక తీసుకొచ్చి ఇచ్చి అడిగి పంపించి ఇష్టం లేక ఇసుక తీసుకొచ్చి ఇస్తాను లెక్క పెట్టాను. ఆడ ఇలా తీసుకుని లెక్క పెట్టాను ఇచ్చేస్తాను. పెట్టాను ఎంత లెక్క పెడతామంటే కావాలని లెక్క చేసుకోవాలి. ఆ విధంగా అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇసుక తీసుకుని లెక్క పెట్టగలవా? ఒక్క మృతతుల్యం అయిపోయిన గర్భంలో నుండి అంత సంతానాన్ని ఇచ్చిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, సేవిస్తున్న దేవుడు ఎంత మంచివాడు. నువ్వు ధైర్యంగా జీవాన్ని పలకండి.
అనుకోవద్దు నా బ్రతికింతేనని ఎప్పుడు అనుకోవద్దు. మీ జీవితాలు మారాలంటే మీ చేతిలో ఉన్నాయి. మా అంతా చెప్తుంది, నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, మా అంతాలో ఉన్నా నువ్వు కార్యం చేసావు కదయ్యా ఆపేసాడు ఆయన. నేను చేసి ప్రభు నా పిల్లలు అలా ఉన్నా కార్యం చేయి. నా పిల్లలు అంటే నా పిల్లలు అనుకోండి, మీ అందరు నా పిల్లలు అంటే చెప్తాను. హల్లెలూయా. నా పిల్లల కంటే మీరే ఎక్కువ నాకు, ఆయనే ఎక్కువ నాకు. హల్లెలూయా. నా దేవుడి పనే నాకు ఎక్కువ, నాకంటే కూడా నా దేవుడి పనే నాకు ఎక్కువ. హల్లెలూయా. దేవుడు మీతో చెప్పాను, మీరు పలకండి, దేవుడు అంత శక్తివంతుడు. మీరు విడుదల చేయండి, మీ నోట్లో నుంచి విడుదల చేయండి. దేవుడు కార్యాలు మీ ముందు చూడబోతుంది, సృష్టి జరగబోతుంది, అద్భుతాలు జరగబోతుంది, ఆశ్చర్యకార్యాలు జీవితంలో జరగబోతుంది. నిత్యోగాలు మిమ్మల్ని ఎదుర్కొంటే మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. మీకేది కావాలన్నా సరే మీరు పలుకుతూ ఉండగా జీవము నాలుగా వస్తుంది. జీవాన్ని పలుకుగా, జీవాన్ని నెగ్గుతూ మాట్లాడొద్దండి. చెప్తాను చూడండి, శారమ్మ నమ్మింది. ఏమి నా మాట ఒకసారి చదివిద్దాం. ఏమో నాకు మించాలనిపించట్లేదు, మీ గొప్పంగా. హల్లెలూయా. అది కాక 18 వచ్చింది. 12 వచ్చింది. సారా, నేను బలము ఉడిగిన దానమైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడే ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిత్యముగా ప్రసవించదనా అని సారా నమ్మలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 4 రోజులు అయిపోతే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మృతమైపోయి నీ గర్భమైతే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. నవ్వుతుందేంటి శారా? వృద్ధులైపోయిన నేను, వృద్ధులైపోయిన నా భర్త, ఇప్పుడు మాకు పిల్లల ఆయన తనలో తాను నవ్వుకున్నాను. అనే దేవుడా, ఆయన తనలో తాను అనుకున్నది ఆయన చెప్తున్న మాట నవ్వనేలా, శారా నవ్వనేలా. హల్లెలూయా. ఇంకో దేవుడు అబ్రహాము నవ్వుకున్నాడు, ఇప్పుడు నాకేం పిల్లలు, ఇద్దరు నవ్వుకున్నారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అసాధ్యమైనది మీకు ఒకటి చెప్తాను, దేవుని ఎప్పుడు తప్పు చేయకండి. ఇశ్రాయేలీయులు మాంసం ఇవ్వగలడా అని అన్నాడు. ముక్కులో నుంచి వచ్చిందంట మాంసం తింటుంటే, అంటే అంత ఎక్కువ మాట మనకు అర్థం లేదేమో కానీ కూరుకునేవాడు, ఇలా కూరుకునేవాడు, నోట్లో మాంసం కూరుకునేవాడు. అది నిండిపోయి ముక్కులో నుంచి బయటకు వచ్చేది. మీరు ఎప్పుడైనా ఫుల్గా తినేసి బాగా నీళ్ళు తాగి ఒకసారి తొమ్మిది ముక్కులో వచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు పలబారిపోయిన ముక్కులో నుంచి వచ్చిందంట. వస్తుంది కదా, కాదు ఎక్కువ వచ్చేసింది. దేవుడు ఇవ్వగలడా అంటే నన్ను నేను ఇవ్వగలను అంటావా? అలా వద్దున్నాను, అలా పొందుకోవద్దు, అలా వద్దు. మరి ఎలా పొందుకోవాలంటే నువ్వు ఇవ్వగలవయ్యా. హల్లెలూయా. నువ్వు చేయగలవయ్యా, నువ్వు జీవము గల దేవుడు అయ్యా, నీకు అసాధ్యం అంటే ఏమీ లేదయ్యా అని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎక్కువ అనేసరి వెంటనే రెస్పాండ్ అయిపోయి నవ్వుతున్నావు శారా, నాకు అసాధ్యం అనుకుంటావు, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి రియాక్ట్ అయిపోయాడు ఆయన. ఆయన ఎప్పుడైనా ఆయన బలాన్ని తక్కువ చేస్తానా రియాక్ట్ అవుతాడు. ఎప్పుడు కూడా అలా చేయకండి. హల్లెలూయా. ఎప్పుడు మీ నోట్లో నుంచి ఇది చేయగలరా, ఇది జరుగుతుందా, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, దరిద్రం అంతా మీ నోట్లోనే ఉంది. ఆ బ్రతుకు కూడా అలాగే ఏడుస్తుంది. మీ నోటితో పలికిన దాన్ని బట్టి మీ బ్రతుకులు ఉంటాయి. హల్లెలూయా. జీవాన్ని పలుకు, మంచి మాటలు పలుకు, ఆశీర్వాదాన్ని పలుకు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయకపోతాడు. దేవుడు దీవించును. ప్రార్థన చేసుకుందాం. దేవాని కొందనాలు. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. ఒక్క క్షణం మేము